నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రోమేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణ ప్రాణదాతా చ దర్పః. ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదన్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు సీతామ్మవారిని లంకకు చేర్చి ఆమెని తన అంతఃపురంలో ఉంచాడు. సందిశ్య రాక్షసాన్ ఘోరాన్ రావణో అష్టౌ మహాబలాన్ ఆత్మానం బుద్ధివైక్లభ్యాత్ కృతకృత్యం అమన్యత. ఆవిడ అంతఃపురంలో రాక్షస స్త్రీల మధ్య అట్టెబెట్టి తాను 8 మంది మహాభయంకరమైనటువంటి రాక్షసుల్ని జనస్థానం వెళ్ళి అక్కడ ఉండి అక్కడ రాముడు ఏం చేస్తున్నాడు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఏం చేస్తున్నారో అవన్నీ ఎప్పటికప్పుడు ఆ వార్తను తనకు పంపించమని చెప్పి వాడిని పంపించాడు. పంపించి ఇక నాకు భయం లేదు, రాముడు ఏం కదలికలు చేస్తున్నా ఏం చేస్తున్నా సరే నాకు తెలిసిపోతుంది, అప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి రాముడితో యుద్ధం చేసి రాముడిని లేకుండా చేసేయచ్చు అని ఇలాంటి ఆలోచనలతో తను నేను కృతకృత్యుడిని అయిపోయాను అనుకున్నాడు. పరమమూర్ఖుడు. ఎందుకంటే వాడికి వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టుగా ఉంది వాడి పని. సచింతయానో వైదేహీం కామబాణై ప్రపీడితః ప్రవివేశ గృహం రమ్యం సీతాం ద్రష్టుం అభిత్వరన్.
మళ్ళీ వాడికి ఆ సీతాదేవి గురించి మనసులో వచ్చిందన్నమాట. కామబాణై ప్రపీడిత, కామబాణం చేత పీడింపబడినటువంటి వాడై సీతాదేవిని గురించి వాడు సీతాదేవిని ఎక్కడ ఉంచాడో ఆ అంతఃపురంలో ఏ ఇంట్లో ఉంచాడో అక్కడ మళ్ళీ ఆవిడని చూడడానికి వెళ్ళేటవాడు. స ప్రవిశ్యత తద్వైస్మ రావణో రాక్షసాధిప అపశ్యద్ రాక్షసీ మధ్యే సీతాం దుఃఖపరాయణాం అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారావపీడితాం వాయువేగైరివాక్రాంతాం మధ్యంతీం నావమర్నవే మృగయూధ పరిభ్రష్టాం మృగీం స్వభిర్ ఇవావృతాం. ఇక్కడ సీతాదేవిని చూసేటవాడు. ఎలా ఉంది అక్కడ ఆ రాక్షస స్త్రీల మధ్యలో దుఃఖంతో పూర్తిగా నిండి ఉంది ఆవిడ. అశ్రుపూర్ణముఖి, అలాగా అశ్రువులు ధారగా కాడుతున్నటువంటిది, దానివల్ల దీనమైనటువంటి విధంగా కనిపిస్తూ శోకభార అవపీడితాం, శోకభారం వల్ల పీడింపబడుతున్నది ఉంది. వాయు వేగైరివాక్రాంతాం, ఎలా ఉందంటే బాగా వాయువు బాగా వీస్తుంటే ఒక నావ సముద్రంలో వెళ్తుంటే తుఫాన్ లాంటి గాలి వీచేపటికి ఆ నావ ఎలా అయితే మునిగిపోతుందో అలా దుఃఖసాగరంలో మునిగిపోతున్నట్లుగా ఉంది ఆవిడ. ఇంకా ఎలా ఉందంటే మృగయూధప పరిభ్రష్టాం, అడవిలో మృగములు, అడవి మృగాల యొక్క గుంపులోంచి ఆవిడ విడిపోయి తప్పిపోయి అక్కడి నుంచి కుక్కల మధ్యలో ఉన్నట్టుగా ఉందట. ఆ గుంపు నుంచి విడిపోయినటువంటి ఆ అడవి మృగం ఎక్కడో కుక్కల మధ్యలో వచ్చి ఉండి ఆ కుక్కల చుట్టూ ఉంటే అలా ఉందో అలా ఉందట ఈ రాక్షస స్త్రీలు చుట్టూ ఉంటే. అధోగతముఖీం సీతాం తాం అభ్యేత్య నిశాచర తాం తు శోకవశాద్దీనాం అవశాం రాక్షసాధిప స బలాద్ దర్శయామాస్ గృహం దేవగృహోపమం. తలకాయ వంచుకుని ఉంది, అధోముఖం ఉంది. చూశాడు వాడు అలా శోకంతో ఉన్నటువంటి, దీనంగా ఉన్నటువంటి చూసి, ఇలా నువ్వు ఇంకా దీనంగానే ఉన్నావా, నా అంతఃపురం చూడు ఎలా ఉందో మొత్తం చూపిస్తాను, నా అంతఃపురం చూసావంటే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు, నీ శోకమంతా పోతుంది అని బలవంతాన ఆవిడ్ని తీసుకెళ్ళి వాడు అంతఃపురం అంతా చూపిస్తున్నాడు. లోపలటువంటి హర్మ్య ప్రాసాద సంబాధం స్త్రీ సహస్ర నిషేవితం నానాపక్షిగణేద్యుష్టం నానారత్న సమన్వితం. అక్కడ పెద్ద పెద్ద హర్మ్యాలు, బాగా పెద్ద పెద్ద భవనాలు, వాటితో ఉన్నటువంటిది. తర్వాత వేల వేల మంది స్త్రీలు అక్కడ సేవిస్తూ ఉన్నారు. అది అనేక రకాలైనటువంటి పక్షిగణాలు ఉన్నాయి, కిలకిలారావం చేస్తున్నాయి. బోళ్ళని రత్నాలతో కూడినటువంటిది ఉంది అక్కడ అన్నీ కూడా. దాంతకై స్థాపనీయైశ్చ స్ఫాటికై రాజతైస్తథా వజ్రవైఢూర్య చిత్రైశ్చ స్తంభై దృష్టిమనోరమై. అవన్నీ కూడా ఏనుగు దంతాలతోనూ, తర్వాత స్ఫటిక మణులతోనూ, వెండితోనూ, వజ్ర వైఢూర్యాలతోనూ అన్నీ కూడా పొదగబడి ఉన్నటువంటి స్తంభాలు, అవన్నీ కూడా చిత్ర విచిత్రాలైనటువంటి కాంతులతో మెరుస్తున్నటువంటి భవనాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. దివ్య దుందుభినిర్ఘోషం తప్త కాంచన భూషణం సోపానం కాంచనం చిత్రం ఆరోహతయా సహా. అప్పుడు అక్కడి నుంచి పైకి మెట్లెక్కి తీసుకెళ్తున్నాడు భవనంలో. ఆ మెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తప్త కాంచన భూషణం, బంగారంతో చేయబడినటువంటివి అలా ఉన్నాయి. దాంతక రాజతాశ్చైవ గవాక్షా ప్రియదర్శనా
గవాక్షాలు ఉన్నాయి, అంటే కిటికీలు ఆ పైకి ఉంటాయి గవాక్షాలని. అవి కూడా ఏనుగు దంతాలతోనూ వెండితోనూ వాటితో కూడా చుట్టూ అలంకరింపబడి ఉన్నాయి. హేమజాల ఆవృతాశ్చ ఆసన్ తత్ర ప్రసాద పంక్తయ. అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఇటు ఏ భవనం చూసినా అన్నీ బంగారంతో వాటితో పొదగబడినటువంటివి ఉన్నాయి. అసలు అక్కడే ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఎన్ని రత్నాలు ఉన్నాయో అసలు అలా చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఏముంది, అన్నీ కూడా ఎక్కడున్న వాడికి కొలగొట్టుకొచ్చిన వాడికి, కొనుక్కునేవాడికి, అది ఇంట్లో కొనుంటే కానీ కొలగొట్టేవాడికి అన్నీ వాడివే. రావణాసురుడు, నరకాసురుడు వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. సుధామణి విచిత్రాణి భూమి భాగాని సర్వశ రసగ్రీవ స్వభవనే ప్రాదర్శయత మైథిలీం. ఇంకా అక్కడ బాగా భూమి భాగాలనే ఫ్లోర్ అన్నమాట. భూమి భాగాలంటే అదంతా కూడా సుధామణి విచిత్రాణి, విచిత్రమైనటువంటి మణులతో చేయబడి, అది సుధా అంటే సున్నం అంటే తెల్లగా ఉన్నటువంటి విధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేయబడినాయి. దీర్ఘికా పుష్కరిణ్యశ్చ నానా పుష్ప సమావృతా. ఆ రాజమహల్లో వాటిల్లోనే లోపల దీర్ఘికలు ఉన్నాయట. దీర్ఘికలు అంటే దిగుడు బావులు, బావిలో మెట్లు లోపల కొండి దిగుతారు కింద కానీ వాటిని దీర్ఘికలు అంటారనమాట. పుష్కరిణులు ఉన్నాయి. అవన్నీ కూడా పద్మాలతోనూ కపలాలతోనూ అన్నీ వికసించినటువంటి వాటితో ఉన్నాయి. రావణం దర్శయామాస సీతాంశ. ఆవిడేమో ఒక మూల శోకంతో ఉంటే బలవంతాన్ని తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తున్నాడు. చూడు అని తన యొక్క వైభవం అంతా చూపిస్తున్నాడు అనమాట వాడు. అంటే అవన్నీ చూస్తే మారుతుంది కావలసాడని వాడి ఉద్దేశం. దర్శయిత్వాద్ వైదేహీం కృత్సం తద్భవనోత్తమం వాచవాక్యం పాపాత్మ సీతాం లోభితుమిచ్చయా. ఇవన్నీ కూడా తన వైభవం అంతా చూపించి ఆవిడ మనసులో ఎలాగైనా సరే లోభం, వీడన్నిటి మీద లాభం కలుగుతుందేమో అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాడు అంటున్నాడు ఆవిడతో, దశ రాక్షస కోట్యశ్చ 22 రథాపరాః వర్జయిత్వా జరావృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్ తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణాం సహస్రమేకమేకస్య మమ కార్యపురస్సరాం. ఓ సీత, ఇక్కడ ఈ మొత్తం ఈ లంకా దీంట్లో నా పాలనలో ఎంతమంది రాక్షసులు ఉన్నారో తెలుసునా నీకు? నా అధీనంలో 22 రథాపర రాక్షస కోట్యశ్చ అంటే 1,000,000 మంది, 1,000,000 మంది కాదు, 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారట అక్కడ. 32 కోట్ల మంది లంకా రాజ్యంలో. పైగా ఇది కూడా ఏమిటి, ఇంకా వృద్ధులు, పిల్లలు వాళ్ళని వదిలిపెట్టేసి బాగా యువకులు, బలమైనటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి వాళ్ళ సంఖ్య అంత ఉందిట. 1,22,22 అంటే 20 అంటే 20, 22 1,22,00,000 అన్నమాట. అంతమంది ఉన్నారు, అన్ని కోట్లు. రాక్షస కోట్యశ్చ 22 రథాపరాః అంటే 22 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. పైగా ఇంకా ఏమిటి, వాళ్ళు నా సేవలో ఉండేటువంటి వాళ్ళు, ఎప్పుడు నా సేవలో 1,000 మంది ఉంటారు వాడు. అది వాడు చెప్తాడు, వాడు గొప్పతనం అంతా.
నా సేవలో ఒక 1000 మంది ఎప్పుడు ఉంటారు. నేను ఇలా అంటే, నేను ఇలా చేయి చూపించానంటే ఏం కావాలని వచ్చేటువంటి వాళ్ళు 1000 మంది ఉంటారట. అది వాడి గొప్పతనం అంతా. అందులో ఎవళ్ళు భయంకరమైనటువంటి రాక్షసులు, వాడు ఏదో గొప్పగా చెప్తున్నాడు, భయంకరమైన కథలు. యదిదం రాజ్యతంత్రం మే త్వయి సర్వం ప్రతిష్ఠితం జీవితం చ విశాలాక్షి త్వం మే ప్రాగైర్గరీయసి ప్రాణైర్గరీయసి. ఓ విశాలాక్షి అయినటువంటి దానా, ఈ రాజ్యం, ఈ సమస్తమైన ఇటువంటి రాజ్యం, ఈ జీవితం, ఇవన్నీ కూడా ఇప్పుడు నా జీవితం అంతా నీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే నా ప్రాణాల కంటే కూడా నువ్వు ఎక్కువైనటువంటి దానివని. బహ్వీనాం ఉత్తమ స్త్రీణాం మమయోసౌ పరిగ్రహ తాసాం త్వం ఈశ్వరీ సీతే మమ భార్యా భవ ప్రియే. నేను తీసుకొచ్చినటువంటి స్త్రీలు చాలామంది ఉత్తమమైనటువంటి స్త్రీలు నా దగ్గర ఉన్నారు, నా అధీనంలో ఉన్నారు. వాళ్ళు నా అంతఃపురంలో ఉన్నారు. వాళ్ళు చాలా అందమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా నువ్వు మహారాణివి అవ్వాలి. నా భార్య అయితే వాళ్ళందరికీ మహారాణి అయిపోతావు. సాధు కింతే అన్యథాద్బుద్ధ్య రోచయస్వచో మమ భయస్వ మాం అభితప్తస్య ప్రసాదం కర్తుమర్హసి. అందుకని నా హితవచనాల్ని ఇవన్నీ కూడా తెలుసుకున్నవు విపరీతమైన దీనికి వ్యతిరేకమైన మనస్సు నుంచి మానేసి నన్ను అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఆమె దయదూచి పరిక్షిప్త సముద్రేణ లంకేయం శతయోజన. నా లంకా నగరం వైశాల్యం అనే 100 యోజనాలు విస్తీర్ణం కలిగినటువంటి లంక అనేటువంటి రాజ్యం అంతా కూడా, ఈ నగరం ఇదంతా కూడా 100 యోజనాలు వైశాల్యం కలిగినటువంటిది. పైగా ఎక్కడ ఉంది? పరిక్షిప్త సముద్రేణ, సముద్రం మధ్యలో ఉన్నటువంటిది. నేయం దర్శయితం శక్య సేంద్రైరపి సురాసురై. ఇంద్రుడితో కలిసినటువంటి దేవతలు కూడా ఇందులోకి అడుగు పెట్టలేరు. అటువంటిది నా లంక. నా దేవేషు న యక్షేషు న గంధర్వేషు న ఋషిషు అహం పశ్యామి లోకేషు యోమే వీర్యసమో భవేత్. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు ఎవ్వరిలో కూడా నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు, శౌర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అర్థం చేసుకో అంటున్నాడు. రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన పదాతినా కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్పతేజస. వాళ్ళే నాతో సమానమైనటువంటి వాళ్ళు కాదంటుంటే, అల్పమైన తేజస్సు గలవాడు, రాజ్యభ్రష్టుడైనటువంటి వాడు, దీనుడు, తపస్సు చేసుకోవడానికి వచ్చి అరణ్యాల్లో ఉన్నటువంటి వాడు, వాడితో నీకెందుకు రాముడితో అనవసరంగాను, వాడు మానవ మాతృడైనటువంటి వాడైతే భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశస్తవ యవ్వనం త్వధ్రువం భీరు రమస్వేహం మయాస. అందుకని నేను నీకు తగినటువంటి భర్తని. దర్శనే మా కృధా బుద్ధిం రాఘవశివరాననే కాశ్య శక్తిరిహా గంతుం అపి సీతే మనోరథై. రాముడిని ఇంకా చూద్దాం అనుకుంటున్నావు, ఆశపడుతున్నావు. నువ్వు ఏమీ ఆశపడకు. వాడికి ఇక్కడ రాగల శక్తి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎలా రాగలనుకుంటున్నావు? వాడు నశక్యో వాయురాకాశే పాశైర్బద్ధుం మహాజవ దీప్యమానస్య వాయజ్ఞే గృహీతుం విమలాశిఖా. ఎలాగైతే ఆకాశంలో వీస్తున్నటువంటి గాలిని తాడుతో ఎవరు కట్టలేరో, అలాగే మండుతున్నటువంటి అగ్నిని చేత్తో ఎవరు పట్టుకోలేరో, అలాగా ఇక్కడికి రావడం ఎవరి వల్ల కాదు నా దగ్గరికి. త్రయాణామపి లోకానాన్నతం పశ్యామి శోభినే విక్రమేణ నయేత్ యత్వాం మద్బాహు పరిపాలితాం. నా బాహువులతో పాలింపబడుతున్నటువంటి లంకకి రాగలిగినటువంటి వాళ్ళు 3 లోకాల్లో కూడా ఎవరు లేట్లకి వచ్చి వాడి యొక్క విక్రమంతో. లంకాయాః సుమహద్రాజ్యం ఇదం త్వం అనుపాలయ త్వత్ప్రేక్ష్య మద్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరం.
ఇందులో అందువలన ఈ విశాలమైనటువంటి లంకారాజ్యం ఉందే, నన్ను భర్తగా పొందితే ఈ రాజ్యం అంతా నీదే, నువ్వే పరిపాలించవచ్చు. ఇక్కడ ఏమిటి, రాక్షసులు దేవతలు ఎవరైనా సరే వచ్చి నీ సేవకులుగా, నువ్వు ఎవరిని కావాలంటే వాడు నీ సేవకులను చేసేస్తాను. అభిషేక జల క్లిన్నా తుష్టాచరామ రమయస్వచ దుష్కృతం యత్ పురా కర్మ వనవాసేన తద్గతం యచ్యతే సుకృతం కర్మ తస్యేహ ఫలమాప్నుహి. నువ్వు ఇక్కడ రాజ్యాభిషిక్తవై ఇక్కడ ఎంతో ఆనందంతో ఉండొచ్చు. నువ్వు ఇంతకుముందు ఆ అరణ్యాల వనవాసంలో ఉన్నటువంటి కష్టమంతా మర్చిపోవచ్చు. నీ పుణ్య విశేషం చేత ఇక్కడికి వచ్చి ఈ వైభవాన్ని నువ్వు చేయొచ్చు, అనుభవించవచ్చు. ఇహ సర్వాణి మాల్యాని దివ్యకంధాని మైథిలి భూషణాని చ ముఖ్యాని తాని సేవమయా సహా. ఇక్కడ ఉన్నటువంటి పుష్పమాలు అన్నీ కూడా ఉన్నాయే, దివ్యమైనటువంటి సుగంధంతో ఉంటాయి, నువ్వు ఎప్పుడు చూసి ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు కూడా, ఇటువంటి ఆభరణాలు నీకు ఎక్కడా కనబడవు, అటువంటి ఉన్నాయి నా లంకలో. పుష్పకం నామ శుశ్రోణి భ్రాతుర్వై శ్రవణస్యమే విమానం సూర్య సంకాశం తరసానిర్జితం రణే. అలాగే వాడు నా తమ్ముడు గాడు ఉన్నాడే కుబేరుడు, వాడిది పుష్పకం అనే విమానం ఉంది. వాడిని యుద్ధంలో ఓడించేది కూడా పట్టుకొచ్చేసాను. అన్నీ పట్టురావడమే, కొల్లగొట్టేయడం పట్టురావడమే, అలా పట్టుకొచ్చేసాను విమానాన్ని. ఆ విమానం నా దగ్గర ఉంది, విశాలమైనటువంటిది విమానం. అందులో ఎంతమంది పడతారు, ఎంత ఉండదు, పెద్ద విమానం అది. జంబో జెట్ కంటే మించి పెద్దదన్నమాట, 10 జంబో జెట్ కంటేను అంత విశాలమైనటువంటి విమానం అది. ఆ విమానంలో చక్కగా మన ఇద్దరం కలిసి హాయిగా తిరగచ్చు, విహరించవచ్చు. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం వెళ్ళొచ్చు, విహరించవచ్చు. వదనం పద్మసంకాశం విమలం చారుదర్శనం శోకార్థం తు వరారోహేణ భ్రాజతి వరాననే. నువ్వు ఎంత అందమైనటువంటి మొహం కలిగినటువంటి దానివి, ఇలా శోకార్థం అయిపోయేలా ఉంటే ఏం బాగుంది చెప్పు. ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన త్వరంగన విధాయ ఇందునిభం సీత మందం అశ్రూణ్యవర్తయత్. ఈ విధంగా పిచ్చివాగుడు వాగుతున్నాడు వాడు. అలా వాగుడుతున్నటువంటి వాడిని చూసి ఆవిడ తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని లోపల దుఃఖిస్తోంది. ధ్యాయంతీం తామివ అవస్థాం సీతాం చింతాహత ప్రభాం ఉవాచ వచనం వీరో రావణో రజనీచర. ఆ విధంగా శోకంతో ఉన్నటువంటి ఆవిడతో వాడు అంటున్నాడు, అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన తే ఆర్షోయం దేవి నిష్పందో యత్స్వాం అభిభవిష్యతి. ఓ వైదేహి, నువ్వు ఇంకా నీ భర్తని త్యాగం చేసేసావు కదా, వాడు వెళ్ళిపోయి వాడు దొరకడు కదా ఇక నీకు. అందుకని పరపురుషుడి యొక్క అంగీకారంతో ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నాం కదా, ఇది ధర్మానికి వ్యతిరేకమేం కాదు. అంటే వాడు ఏమంటున్నాడంటే సీతని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఒకవేళ ధర్మం గురించి అనుకుంటున్నావా, నీ భర్త యందు నువ్వు పతివ్రత అయినటువంటి దానివి, అలాంటి దానివి ఇక్కడికి వచ్చి మళ్ళీ నన్ను భర్తగా స్వీకరించడం అనేటువంటిది అధర్మం అనుకుంటున్నామేమో. అధర్మం ఏం కాదు, రాక్షసమైనటువంటి వివాహం చేసుకోవడం శాస్త్రం ప్రకారం కూడా ధర్మసంబద్ధమైనటువంటిదే. రాక్షస వివాహం అంటారు దాన్ని అంటున్నాడు. దొంగ విధవ. రాక్షస వివాహం అంటే ఏమిటి అంటే, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడినటువంటి వాళ్ళై ఉన్నప్పుడు వాళ్ళు కనుక వాడు ఒప్పుకోకపోతే వాళ్ళకి తెలియకుండా అటువంటి పిల్లని తీసుకెళ్ళి వాడు వివాహం చేసుకోవడానికి రాక్షస వివాహం అంటారు. అంతేగాని పెళ్ళైనటువంటి ఇంకో ఆవిడ యొక్క ఇంకోటి యొక్క భార్యను తీసుకొచ్చి చేసుకోవడం కాదు, దొంగ విధవ. కానీ వీడు అన్నీ మభ్యపెట్టడానికి చెప్తున్నమాట. అబ్బాయి నీకు ధర్మవిరుద్ధమేం కాదు, నువ్వు నన్ను కనుక చేసుకోవడం ధర్మవిరుద్ధం కాదు, ఎందుకంటే రాక్షస వివాహం దాన్ని రాక్షస వివాహం అనరు అని వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ ప్రసాదం కురు మే క్షిప్రం పశ్యో దాసోహమస్మితే. చూసావా నువ్వు, నేను నా 10 తలకాయలు కూడా నీ పాదాల ముందు నీ ముందు వంచుతున్నాను. మంచిదే అథవా అది వాడు బుద్ధొచ్చి కాదు, బాగా కామం ఎక్కనమాట. అందుకని నేను దాసుడిని. నేను ఇమా శూన్యామయా వాచ సుష్యమాణేన భాషితా నచాపి రావణ కంచిన్ మూర్ధనా స్త్రీం తృణమేత. నేనెవరి ముందు అసలు తల వంచను అసలు. అలాంటిది నేను నీ ముందు తల వంచుతున్నాను, ప్రణామం ఎవరికి స్త్రీకి నేను స్త్రీ ముందు తల వంచి నమస్కారం చేసింది లేదు. అలాంటి నేను ముందు తల వంచుతున్నాను నేను. అందుకని నువ్వు ఒప్పుకో. ఏవముక్త్వా దశగ్రీవో మైథిలీం జనకాత్మజాం కృతాంతవశమాపన్నో మమేయమితి మన్యతే. ఆ విధంగా వాడు ఆవిడ్ని ఇవన్నీ మాట్లాడి ఆవిడ్ని ఎలాగైనా సరే వశం చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు. సా తథోక్తా తు వైదేహి నిర్భయ శోకకర్షిత తృణం అంతరత కృత్వా రావణం ప్రత్యభాషత. అప్పుడు ఆవిడ శోకంతో ఉన్నటువంటిది కానీ భయంతో ఏం లేదు. వాడిని చూసి వాడికి భయపడి వాడికి లొంగిపోయేటువంటిది ఏం కాదు. ఆవిడ ఏం చేసింది, ఒక గడ్డి పరకను తీసుకుని ఇలా పెట్టుకుని మధ్యలో మాట్లాడుతుంటే వాడితో, రాజా దశరథో నామ ధర్మసేతురివాచల సత్యసంధ పరిజ్ఞాతో యస్య పుత్రస్స రాఘవః రామో నామ స ధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః దీర్ఘబాహు విశాలాక్షో దైవతం సపతిర్మమ. దశరథుడు అనేటువంటి ఆయన ధర్మాత్ముడైనటువంటి వాడు, సత్యసంధుడు. ఆయన కుమారుడు రాముడు అనేటువంటి ఆయన ధర్మాత్ముడైనటువంటి వాడు, అన్ని లోకాల్లో కూడా ప్రసిద్ధుడైనటువంటి వాడు, దీర్ఘబాహు అయినటువంటి వాడు. అటువంటి వాడు నా భర్త. ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతి లక్ష్మణేన సహ భ్రాత్ర యస్తే ప్రాణాన్ విధాస్యతి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, మహాబలవంతుడైనటువంటి వాడు. కూడా లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన తమ్ముడు. అందుకని నీ ప్రాణాలను అంతం చేసేస్తారు. నా భర్త కనుక వస్తే తమ్ముడితో కలిసి నీ ప్రాణాలు పోతాయి. ప్రత్యక్షం యదహం తస్య త్వయా వై దర్శితా బలాత్ సీతా త్వం హతః సంఖ్యే జనస్థానే యథా ఖరః. నువ్వప్పుడు వాళ్ళు లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు, కానీ వాళ్ళ ఎదురుగుండా కనుక నువ్వు నన్ను ఎత్తుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటే నీ తమ్ముడు ఖరుడున్నాడే, వాడు ఎలా అయ్యాడో నువ్వు కూడా అక్కడ అలాగే పడి ఉండేవాడు ఈ పాటికి. ఏతే రాక్షస ప్రోక్త ఘోరరూప మహాబల రాఘవే నిర్విషా సర్వే సుపర్ణోపన్నగాయథ. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘోరమైనటువంటి రాక్షసులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాముడి యొక్క బాణాలు తగిలి ఎలాగైతే పాములన్నీ కూడా గరుత్మంతుడు చేత హరింపబడతాయో అలా వీళ్ళందరూ హరిస్తారు, ఎవరు ఉండరు అక్కడ. తస్య జా విప్రముక్తాస్తే సరా కాంచనభూషణా శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయ. ఎలా అయితే గంగానది బాగా ప్రవహిస్తుంటే ఇటు అటు కూడా ఉన్నటువంటి కూలములు అంటే తీరములు కొట్టుకుపోతూ ఉంటాయో గట్లు, అలాగా రాముడు వేసినటువంటి బాణాల వల్ల నీ శరీరం ఇటు అటు తూట్లైపోయి విడిపోతుంది, జాగ్రత్త. అసురైర్వా సురైర్వా త్వం యజ్జవజ్జోసి రావణ ఉత్పాద్య సుమహద్వైరం జీవనస్తస్య నమోక్షసే. నువ్వు నన్ను అసురులు కానీ
సురులు అంటే దేవతలు కానీ ఎవరు నన్ను చంపలేరు అన్నావు కదా నువ్వు. కానీ రాముడు నువ్వు అన్నావు కదా మానవ మాత్రుడని. ఆ మానవుడైనటువంటి రాముడు నిన్ను తప్పకుండా హరించగలడు. మరి అంతేగా వాడు కోరినటువంటి వరాల్లో మానవుడి చేత చావు లేకుండా ఉండాలని అడగలేదు వాడు. అందుకనే వాడికి మూడింది. అందుకనే మానవుడిగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు, ఆ విష్ణుమూర్తి. వాడు అడిగేప్పుడు వరాలు మానవుడిని వదిలేసి అడిగాడు అన్నమాట వాడు. అందుకని మానవుడిగా వచ్చాడు ఆయన. అది తెలుసు అన్నమాట వీడికి. సతే జీవిత శేషస్య రాఘవో అంతకరో బలి పశోర్యుపగతస్యేవ జీవితం తవ దుర్లభం. ఎలా అయితే బలి ఇచ్చేటువంటి పశువుని బలిస్తంభానికి కట్టేస్తారో అలాగా నువ్వు నీ జీవితం ఇంకా అంతం కాబోతుంది. ఆ బలి పశువులాగా రాముడి చేతిలో చస్తావు నువ్వు. ఇది పశ్యేత్ సరామస్త్వాం రోషదీప్తేన చక్షుషా రక్షస్వం అద్య నిర్దగ్ధో యథా రుద్రేణ మన్మథ. శివుడు మూడో కన్ను తెరిచి చూసేప్పటికీ మన్మథుడు భస్మం అయిపోయినట్టుగా రాముడు ఒక్కసారి నిన్ను ఇలా చూశాడంటే నువ్వు భస్మమై పడిపోతావు. రాముడి సంగతి నీకు తెలియదు. యశ్చాంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయే తవ సాగరం శోషయేద్వాపి సీతాం మోచయేదిహ. ఎవరైతే చంద్రుణ్ణి ఆకాశంలోంచి పడేయగలన్నాడు వాడు, చెప్పాడు వాడు చేత్తో. అలాగే సముద్రాన్ని క్షోభించగలనన్నాడు. ఇలా ఇవన్నీ చెప్పాడు కదా. అలాంటి శక్తిమంతుడు అయినప్పటికీ కూడా నువ్వు రాముడు ఇక్కడికి వస్తాడు. వచ్చాక నువ్వు అలాంటి వాడు అని గొప్ప చెప్పుకున్నావు కదా. ఇక్కడి నుంచి నన్ను విడిపించుకోగలిగినటువంటి శక్తి రాముడికి ఉంది. గతాసుస్త్వం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త త్వత్కృతేన భవిష్యతి. నువ్వు లంకాపతివి, రాజు కాబట్టి. అందుకని నువ్వు నీకున్నటువంటి సంపద, నీకున్నటువంటి బలము, నీ ప్రాణాలు అన్నీ రాముడి చేతిలో పోతాయి. అప్పుడు నీ లంక వైధవ్యాన్ని అనుభవిస్తుంది. భర్త పోయినటువంటి భార్యలాగా అవుతుంది నీ లంక. నతే పాపమిదం కర్మ శుచోదర్కం భవిష్యతి యాహం నీతా వినాభావం పతిపార్శ్యాత్వయా బలాత్. నువ్వు చేసినటువంటి పాపకర్మ వల్ల నన్ను బలవంతాన్ని తీసుకొచ్చావు కదా. ఇక నీకు భవిష్యత్తులో ఏ సుఖము అనుభవించడానికి అవకాశం ఉండదు, నువ్వు ఉండవు కాబట్టి. సహి దేవర సంయుక్తో మమ భర్త్రా మహాద్యుతి నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యేవ సది దండకే. ఇప్పుడు నా భర్త గారు నా మరిది గారితో కలిసి దండకారణ్యంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు దండకారణ్యం ఉంటాడు. వాళ్ళేం భయం లేదు. నువ్వేదో రాక్షసుని పంపిస్తే భయపడేటువంటి వాళ్ళేం కాదు వాళ్ళు. సతే వీర్యం బలం దర్పం ఉచ్ఛేకం చితధావిధం అపనేష్యతి గాత్రేభ్య సరవర్షేణ సంయుగే. వాళ్ళ యొక్క బాణాలు వేసి నువ్వు పంపించినటువంటి వాళ్ళు రాక్షసులు ఎవరిని వచ్చినా సరే వాళ్ళని వెంటనే అక్కడి నుంచి పంపించేయగలరు పైకి. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదిత తదా కార్యే ప్రమాద్యంతి నరా కాలవశాం గతాః. ఎప్పుడైతే మృత్యువు యొక్క ప్రేరణ వల్ల వినాశకాలం వస్తుందో అప్పుడు నీలాంటి వాళ్ళు ఇలాంటి చేయకుండా పనులు చేస్తారు.
మాం ప్రదృశ్య సతే కాల ప్రాప్తోయం రాక్షసాధమ ఆత్మనో రాక్షసానాం చ వధాయ అంతఃపురస్య చ. నువ్వు నన్ను బలవంతాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి దానివల్ల నువ్వే కాదు, నీ అంతఃపురము, నీ రాక్షసులు అందరూ కూడా వధింపబడతారు, ఒక్కళ్ళు కూడా మిగలరు. నశక్య యక్షమధ్యస్థ వేది శుభాండమండిత ద్విజాతిమంత్ర సంపూర్ణ చండాలేన అవమర్దితం. యజ్ఞశాల అయినటువంటి యజ్ఞ గుండమది ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పవిత్రమైనటువంటి విధంగా ఉంటుంది. శృక్కు, శ్రోములు, యజ్ఞపాత్ర ఇవన్నీ ఉంటాయి. అక్కడ నీలాంటి వాడు అడుగు పెట్టలేడు. అలాగే తథాహం ధర్మనిత్యస్య ధర్మపత్ని దృఢవ్రత త్వయా స్పృష్టం న శక్యా అహం రాక్షసాధమ పాపిన. అలాగే నేను ధర్మము మూర్తి అయినటువంటి ఆయన ధర్మపత్నిని నేను. అందువల్ల నువ్వు నన్ను పొందలేవు, నన్ను స్పృశించలేవు. క్రీడంతి రాజహంసేన పద్మషణ్యేన నిత్యశ హంసి సా తృణాం అధ్యస్థం కథం ద్రక్ష్యేత మహుకం. రై రోజు కూడా కమలాలతో, పద్మాలతో, కమలాలతో కలిసి ఉండేటువంటి రాజహంస వాటిలతో ఆడుకుంటుంది. కానీ ఈ గడ్డితో ఉన్నటువంటి నీరుంటుందే, మురికి నీరు, దానివైపు అసలు చూడదు కదా రాజహంస. అలాగే నీ విషయం కూడా అంతే. ఇదం శరీరం నిస్సంధం బంధ ఘాతయస్వ చ నేదం శరీరం లక్ష్యం మే జీవితం వాపి రాక్షస. నువ్వు నా శరీరాన్ని బంధించి తీసుకొచ్చావు. అయితే నువ్వు శరీరాన్ని బంధించి తీసుకొచ్చావు కానీ నన్ను మాత్రం బలవంతం చేయలేవు. నతు శక్యం అపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః ఏవముక్తాతు వైదేహి క్రోధాత్ సపరుషం వచః రావణం జానకీ తత్ర పునర్నోవాచి కించన. ఇలా మాట్లాడి ఇంక తర్వాత ఏమై మాట్లాడకుండా ఆవిడ నిశ్శబ్దంగా ఉంది సీతాదేవి, ఏం మాట్లాడలేదు. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణం పరుషం వచః శ్రుత్వా. అంటే ఎలా ఉంది సీత? చాలా భయంకరంగా అంటే వాడిని చాలా ఘోరంగా మాట్లాడింది కదా. మరి అది విన్నాడు వాడు, కోపం వచ్చేట్టుగా. ప్రత్యువాచ సీతాం భయ సందర్శనం వచః. మళ్ళీ వాడి కోపం వచ్చి ఆవిడని భయపెట్టేటువంటి విధంగా వీడు మళ్ళీ మాట్లాడాడు రావణుడు. ఏమంటున్నాడంటే, శృణు మైథిలి, సీతా విను, మద్వాక్యం, నా మాట ఫైనల్గా చెప్తున్నా విను. మాసాన్ ద్వాదశ భామిని కాలేనానేన నాభ్యేషి ఇదిమాం చారుహాసిని. 12 నెలలు సమయం ఇస్తున్నాను నీకు. ఈ 12 నెలల్లోనూ మనస్సు మార్చుకోకపోయావా? తతస్త్వాం ప్రాతరాశార్థం సుధాచ్ఛేత్యంతి లేశసః. అప్పుడు ఈ రాక్షసులందరూ కూడా నిన్ను నాకు ఉదయం చేసేటువంటిదని, బ్రేక్ఫాస్ట్ అనమాట, ఉదయం తినేటువంటిది, ఆ ఉదయం తీసుకునేటువంటి ఆహారంగా నిన్ను ముక్కల కింద కోసి వండి నాకు పెడతారు అంటున్నాడు అని వాడు చెప్తున్నటువంటి. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణ శత్రువారణ రాక్షసీం తత క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్. ఈ రకంగా సీతతో అని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళతో అంటున్నాడు. శీఘ్రమేవ హి రాక్షస్యో విరూప ఘోరదర్శనా దర్పమస్యా అపనేష్యంతు మాంసశోణిత భోజనా. రోజు మాంసము, రక్తము భోజనం చేసేటువంటి వాళ్ళు, ఘోరమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళైనటువంటి
ఓ రాక్షస స్త్రీలారా వినండి, మీరు ఎలా అయినా సరే ఈడుకున్నటువంటి దర్పాన్ని పోగొట్టాలి, ఈడుకున్నటువంటి గర్వాన్ని లేకుండా చేసేయాలి. గర్వంతో మాట్లాడుతోంది ఈవిడ. వచనాదేవతాతస్య సుఘోరా ఘోరదర్శనా, వచనాదేవతాస్తస్య సుఘోరా ఘోరదర్శనా కృత ప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్. అలాగే తప్పకుండా చేస్తాం అని చెప్పి రావణాసుడికి నమస్కారం చేసి ఆ స్త్రీలు వారు సీతకి చుట్టూ చేరారు. వాళ్ళు సా తా ప్రోవాచ రాజాసౌ రావణో ఘోరదర్శనా ప్రచల్య చరణోత్కర్షై ధారయన్నివ మేదినీం. అప్పుడు రాజు అయినటువంటి వాడు రావణాసురుడు గట్టిగా అడుగులేసుకుంటూ వెళుతూ మళ్ళీ ఒకసారి ఆగి మళ్ళీ వాళ్ళతో అంటున్నాడు, అశోకవనికా మధ్యే మైథిలీం నియతామితి. ఈవిడ్ని అంతఃపురంలోంచి అశోకవనంలోకి తీసుకెళ్ళండి. ఆనయధ్వం వశం సర్వ వన్యాం గజవధూమివ. ఎలాగైతే అడవి నుంచి తీసుకొచ్చినటువంటి ఏనుగుని ఎలా లొంగ తీస్తారో అలా ఈవిని లొంగ తీయవలసింది. ఇది ప్రతిసమాదిష్ట రాక్షణ్యో రావణేన తాః అశోకవనికాం జగ్ముర్మైథిలీం పరిగృహ్యతు. ఈ రకంగా రావణాసురుణ్ణి యొక్క ఆజ్ఞ చేత ఈవిడిని తీసుకుని అశోకవనానికి బయలుదేరి వెళ్ళారు వాళ్ళు. సర్వకామఫలైర్వృక్షై నానాపుష్పఫలైర్వృతాం సర్వకాలమదైశ్చాపి ద్విజై సముపసేవితాం. ఆ అశోకవనం ఎలా ఉందంటే సంవత్సరం పొడుగుతా కూడా ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు అక్కడ పండుతాయట. అలాంటిది. అంటే సీజన్ ఏం లేదు. అంటే వాడు కూడా బహుశా వాడు జీన్ మ్యానిపులేషను లేకపోతే హైబ్రిడైజేషన్ చేయించుంటాడు వాడు. అలాంటి వాడు కదా. అందుకని ఏ సీజన్ అయినా లేకుండా ఏ పళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పండుతూ ఉంటాయి అక్కడ అశోకవనంలో. అది చెప్తున్నాడు వాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్షులు కూడా మనకు కొన్ని పక్షులు ఒక్కోసారి కనిపిస్తాయి. ఇప్పుడు కోకిళ్ళు ఉన్నాయనుకోండి, వసంత ఋతువు అయిపోయిన తర్వాత ఎక్కడున్నాయి ఉంటాయి, కానీ వాడికి ఏం వినపడదు. ఆ కుహు కుహు అని వినపడదు. కానీ ఈ అశోకవనంలో అన్ని పక్షులు అన్ని కాలాల్లోనూ అరుస్తూనే ఉంటాయి. శోకేన మహతాగ్రస్త మైథిలీ జనకాత్మజ నసర్మలభతే భీరు పాశబద్ధ మృగీయథ. అయితే శోకంతో ఉన్నటువంటి సీతాదేవి మాత్రం అడవిలో వల వేసి ఆ వలలో పడినటువంటి మృగంలాగా భయంతో ఉండి ఒక క్షణం కూడా మనస్సు ప్రశాంతంగా లేకుండా అలాంటి స్థితిలో ఉంది ఆవిడ. న విందతే తత్రతు శర్మ మైథిలి విరూపనేత్రాభిరతీవ తజ్జిత పతిం స్మరంతి దైతం చ దేవరం విచేతనాద్భూత్ భయశోకపీడిత. ఈ చుట్టూ భయంకరమైనటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎటు చూసినా వాళ్ళే చుట్టూ. వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఆకారం, వాళ్ళందరూ. అందుకని ఏం చేస్తుంది, రాముణ్ణి లక్ష్మణుణ్ణి స్మరించుకుంటూ భయంతో శోకంతో అలా ఉంది సీత అక్కడ ఉంటే. పాపం వాళ్ళు ఏం ఆహారం పెడతారో ఏమిటో, వాళ్ళు బలవంతం చేస్తారు. ఏ ఆహారం పెడతారు? రావణాసురుడిని ఒప్పుకోమని చెప్పినట్టుగా మేము పెట్టినట్టు ఆహారం తినమంటారు. ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ. అప్పుడు ప్రవేశితాయాం సీతాయాం లంకాం ప్రతి పితామహ తదా ప్రోవాచ దేవేంద్రం పరితుష్టం శతకృతం. అప్పుడు బ్రహ్మగారు చూసేట
మరి ఆయన వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా ఏం జరుగుతుందో. చూసి దేవేంద్రుడిని పిలిచి, అరే ఇంద్ర, నువ్వు పని చేయాలి అని చెప్పాట బ్రహ్మగారు. ఏమిటంటే, త్రైలోక్యస్య హితార్థాయ రక్షసాం అహితాయ చ లంకాం ప్రవేశిత సీత రావణేన దురాత్మనా. ఓ ఇంద్ర, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి చేత సీత లంకకు పడింది. ఎందుకు? త్రైలోక్యస్య హితార్థాయ, 3 లోకాలకి హితం చేకూర్చడం కోసం. రాక్షసాం అహితాయ చ, రాక్షసులకి హితం లేకుండా చేయడం కోసం. సీతని వాడు తీసుకెళ్ళాడంటే రాక్షసులు ఉండరు, వాళ్ళకి అహితం. వాళ్ళందరూ తుడిచిపెట్టుకుపోతే 3 లోకాలకి హితం. కాబట్టి ఈ రకంగా సీతను తీసుకెళ్ళాడు వాడు. పతివ్రత మహాభాగా నిత్యం చైవ సుఖైధిత అపశ్యంతి చ భర్తారం పశ్యంతి రాక్షసీ జనం రాక్షసీభి పరివృత భర్తృదర్శనలాలస. ఎలా ఉంది ఆవిడ అక్కడ? పతివ్రత అయినటువంటిది ఆవిడ, మహాభాగ్యంతో ఉండేది, నిత్యం సుఖంగా ఉండేది. అలాంటిది అపశ్యంతి చ భర్తారం, భర్త కనబడటం లేదు. చూస్తేనేమో చుట్టూ రాక్షసులున్నారు. రాక్షసీభి పరివృత భర్తృ దర్శనలాలస, భర్తని ఎప్పుడు చూస్తామా అని పాపం ఎంతో ఆతురంగా ఉంది. చుట్టూ ఎటు చూసినా రాక్షసులే. అలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ. నివిష్టా హి పురీలంక తీరే నదన దీపతే కథం జ్ఞాస్యతి తాం రామ తత్రస్థాం తాం అనిందితాం. అలాగా సముద్రం మధ్యలో ఉన్నటువంటిది ఆ లంకలో, అక్కడ పాపం రాక్షసుల మధ్యలో అక్కడ ఉంటే రామచంద్రుడు ఆయనకి ఎలా అవుతుంది, ఎలా చేస్తాడు? దుఃఖం సంచింతయంతీం సా బహుశ పరిదుర్లభ ప్రాణాయాత్రామ కుర్వాణ ప్రాణాం చక్ష్య సంశయం స భూయ సశయో జాత సీతాయా ప్రాణ సంశయే. అందువలన దుఃఖంతో భర్త గారి గురించి ఆయన కోసం చాలా దుర్లభమైనటువంటి విధంగా దుఃఖంతో ఉంది ఆవిడ. అలా ఉన్నటువంటి ఆవిడ ప్రాణాలు నిలబడతాయేమో అవడం కష్టం. అందుకని ఇలాంటి దశలో ఆవిడ ప్రాణత్యాగం చేసినా చేస్తుంది. ఆవిడ కనుక ప్రాణత్యాగం చేస్తే అప్పుడు మనకి దేవతలకి ఎందుకోసమైతే వాళ్ళు అవతరించారో అది కాస్త వృధా అయిపోతుంది. అందుకని ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఉంది. ఓ ఇంద్ర, ఏంటంటే సత్వం శీఘ్రమితో గత్వా సీతాం పశ్య శుభాననాం ప్రవిశ్య నగరీం లంకాం ప్రయచ్చ హవిరుత్తమం. నువ్వు వెంటనే ఏం చేయాలంటే దివ్యమైనటువంటి హవిస్సుని, ఎందుకని అక్కడ యజ్ఞంలో హవిస్సులన్నీ వేస్తూ ఉంటారు, అవన్నీ దేవతలకి ఇంద్రుడికి వాటికి వెళుతూ ఉంటాయి. హవిస్సుని తీసుకుని నువ్వు లంకకు వెళ్ళి సీతను వెళ్ళి కలుసుకుని ఆవిడని చూసి ఆవిడకి హవిస్సుని ఇలాగా దేవలోకాల నుంచి తెచ్చినటువంటి హవిస్సు ఆవిడకి ఇస్తే ఆవిడకి చాలా హితం కలుగుతుంది. ఆవిడకి ఆకలి దప్పులు అనేటువంటి భయం ఉండదు. ఏవముక్తో అథ దేవేంద్ర పురీం రావణ పాలితాం ఆగచ్చత్ నిద్రయా సార్ధం భగవాన్ పాకశాసన. ఇలా బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో ఇంద్రుడు ఏం చేశాడంటే లంకాపురికి వెళ్ళాడు.
వెళుతూ ఏం చేశాడు, కూడా నిద్రాదేవిని కూడా తీసుకెళ్ళాడు. ఎందుకని? ఇంద్రుడు వచ్చి వెళ్ళడం అనేటువంటిది, సీతతో మాట్లాడనేటువంటిది ఎవ్వరూ చూడ్డానికి వీలు లేకుండా లంక మొత్తం నిద్రపోయేటి చేయమన్నాడు. నిద్రాదేవి అనేటువంటిది మరి ఆవిడ కూడా దేవతే కదా, అందరికీ నిద్ర కల్పిస్తూ ఉంటుంది. అందుకని కూడా ఆవిడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి హేమమ్మాయి నేను సీతతో మాట్లాడి మళ్ళీ మనం వెళ్ళేంత వరకు ఈ లంకలో ఉన్నటువంటి విధవాళ్ళందరికీ నిద్రపోగొట్టు, ఒకటి కూడా లేకుండా చేసేయని చెప్పేశాడు ఇంద్రుడు. నిద్రాంజి ఉవాచ చెప్తున్నాడు, గచ్చత్వం రాక్షసాన్ ప్రసమ్మోహయ, నువ్వు ముందు వెళ్ళి, మాకంటే ముందు వెళ్ళి ఈ రాక్షసుల్ని సమ్మోహన పరిచేసి నిద్ర పోగొట్టేసేయి. సా తథాక్తాం మఘవత దేవీ పరమహర్షిత దేవకార్యార్థ సిద్ధ్యర్థం ప్రేమోహయిత రాక్షసాన్. చాలా సంతోషంగాను, ఎందుకంటే దేవకార్యం కోసం దేవతల యొక్క పని కదా ఇది. ఆవిడ చాలా సంతోషంగా అలాగే అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక్కసారి ఇలా అనేప్పటికీ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళక్కడ పడిపోయారు. అంతే, నిద్ర మొత్తం మాయలోకి నిద్రలోకి వెళ్ళిపోయారు అందరూ. ఏ తస్మిన్ అంతరే దేవ సహస్రాక్షసరీపతి ఆససాజ వనస్థాం తాం వచనం చేదమబ్రవీత్. అప్పుడు ఇంద్రుడు అక్కడికి వెళ్ళి అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మవారి ముందుకెళ్ళి ఆవిడతో అంటున్నాడు, దేవరాజోస్మి భద్రం తే ఇహచాస్మి శుచిస్మితే అహం త్వాం కార్యసిద్ధ్యర్థం రాఘవస్య మహాత్మనః సాహాయ్యం కల్పయిష్యామి మా శుచో జనకాత్మజే మత్ప్రసాదాత్ సముద్రం తరిష్యతి బలైః సహ మయైవేహ చ రాక్షస్యో మాయా మోహిత శుభే. ఓ సీత, నువ్వు చాలా పవిత్రమైనటువంటి దానివి, నీకు శుభం కలుగుతుంది. నేను ఇంద్రుణ్ణి, నేను అందరికీ హితం కోసం, కార్యం సిద్ధి కలగడం కోసం నీ భర్త అయినటువంటి రాముడికి సహాయం కోసం వచ్చాను. అందుకని నువ్వు శోకించద్దు, నీ భర్త తప్పకుండా సముద్రం దాటి వస్తాడు, ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళని చేస్తాడు. నేనిప్పుడు వాళ్ళందరికీ మోహపరిచి నిద్ర వచ్చేట్టు చేశాను, అందుకని నువ్వేం భయపడకు అన్నాడు. తస్మాత్ అన్నమిదం సీతే హవిష్యాన్ అన్నమహం స్వయం సత్వా సంగృహ్య వైదేహి ఆగత సహ నిద్రయా. నేను నీకోసం ఈ దివ్యమైనటువంటి హవిస్సుతో కూడినటువంటి అన్నాన్ని తీసుకుని వచ్చాను, కూడా నిద్రాదేవిని తీసుకొచ్చాను. ఏదస్యసి మద్దస్థాన్నం త్వాం బాధిష్యతే సుప్తాన్న బాధిష్యతే శుభే క్షుధా తృషాచిరంభోరు వర్షాణం అయుతైరపి. ఈ అన్నం నువ్వు కనుక స్వీకరిస్తే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు భోజనం చేయకపోయినా సరే నీకు ఆకలికి కానీ దప్పికి కానీ కలగకుండా ఉంటుంది, ఏమీ పర్వాలేదు, నీకు దివ్యమైనటువంటి అన్నాన్ని తీసుకొచ్చా అన్నాడు. ఏవ ముక్తాదు దేవేంద్రం ఉవాచ పరిశంకిత కథం జానామి దేవేంద్రం త్వామి హస్తం శచీపతిం. ఓ నువ్వు ఇంద్రుడు అని చెప్తున్నావు, నేను ఎట్లా నమ్మాలి? ఇక్కడ అసలే అంతా మాయాజాలంగా ఉంటుంది, రాక్షసుడు యావేషం వేసుకుని రావచ్చు, అందుకని నాకు నమ్మకం ఎలాగా, నువ్వే ఇంద్రుడు అని చెప్పి అని అడిగింది ఆవిడ. అడిగితే దేవలింగాని దృష్టాని రామలక్ష్మణ సన్నిధౌ తాని దర్శయ దేవేంద్ర ఇది త్వం దేవరాట్ స్వయం. నువ్వు రాముడు లక్ష్మణుడితోనే ఉన్నప్పుడు నువ్వు కొన్ని దేవతల యొక్క లక్షణాలని చూపించావు, మేము చూసాము అప్పుడు, అందుకని అలాంటి లక్షణాలు నాకు చూపిస్తే నమ్మకం కలుగుతుందని చెప్పింది. సీతాయా వచనం శ్రుత్వా తథా చక్రే శచీపతి. అలాగేనమ్మా అని చెప్పి తన దేవతా లక్షణాలను చూపించాడు. ఏమిటవి? పృథ్వీం నా స్పృశత్ పద్భ్యాం, పాదాలు నేలకు ఆనవు. దేవతలుగా అయినటువంటి వాళ్ళకి పృథ్వీ మీద భూమి మీద నేలకు ఆనవు, అలా ఆకాశంలో ఉండగలరు వాళ్ళు. అనిమిషేన క్షణ అని రెప్పలు పడవు, అనిమిషులు అంటారు దేవతల్ని.
మనం ఇలా రెప్పలు పడతాయి, వాళ్ళకి రెప్పలు అలా పడవు, అల్లాడవు. అరజో అంబరధారీచ అరజో అంబరధారీచ నామ్నాన కుసుమస్తథా. ఇంకా ఏమిటంటే ఆకాశంలో నిరాధారంగా ఉండగలరు, రెప్ప వేయకుండా ఉండగలరు. అలాగే వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలు ఉంటాయి చూసారా, అవి ధూళి దుమ్ము ఏమీ ఉండదు, ఎందుకంటే ఆకాశంతో చేయబడినటువంటి అవి. అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి పుష్పమాలలు ఏవైతే ఉన్నాయో అవి వాడిపోవు. ఈ లక్షణాలన్నీ చూపించాడు సీతకి. అప్పుడు ఈయన ఇంద్రుడే అని చెప్పి గుర్తుపట్టింది ఆవిడ. పట్టి అప్పుడు అంటోంది సీతాదేవి, ఉవాచ వాక్యం రుదతి భగవన్ రాఘవం ప్రతి సహ భ్రాత్ర మహాబాహుర్ దిష్ట్యామే శృతిమాగత. రాముని గురించి ఆవిడ చేస్తూ, నువ్వు రాముణ్ణి లక్ష్మణుణ్ణి వాళ్ళిద్దరిని గురించి మాట్లాడావు కదా, అది చెవిలో పడితే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఇక్కడ రాముని లక్ష్మణుని గురించి అలా చెప్పేవాడే ఉందా, అందుకని నువ్వు చెప్పావు కదా, అందుకని ముందు నాకు కాస్త ఆనందం కలిగింది అయ్యా అంటుంది. యథా మే శశురో రాజా యథా చ మిథిలాధిప తథా త్వమద్య పశ్యామి సనాథో మే పతిస్త్వయ. అలాగే ఎలాగైతే మా మామగారు కానీ మా తండ్రి గారు కానీ కనబడితే ఎలా ఉంటుందో అలా నువ్వు ఇప్పుడు వచ్చి నిన్ను చూస్తే నాకు అమ్మయ్య అని కాస్త ధైర్యం వస్తుంది. నా భర్తను మళ్ళీ నేను చూస్తాను అని చెప్పి నాకు అర్థమైంది. తవాజ్ఞయాచు దేవేంద్ర పయోభూతమిదం హవి అశిష్యామి త్వయా దత్తం రఘూణాం కులవర్ధనం. నీ ఆజ్ఞతో నువ్వు ఇచ్చినటువంటి ఈ అన్నం ఏదైతే ఉందో పాలతో కలిపి ఉన్నటువంటిది, దీన్ని ఇప్పుడు స్వీకరిస్తున్నాను నేను. దీనివల్ల రఘువు యొక్క వంశం వృద్ధి అవుతుంది. ఇంద్రహస్తాత్ గృహీత్వా తత్ పాయసం చ శుచిస్మిత నివేదయత భర్త్రే సా లక్ష్మణాయ చ మైథిలి. ఆవిడ ముందు ఇంద్రుడి చేతిలోంచి తీసుకుంది ఈ అన్నాన్ని, పాయసాన్ని. వెంటనే నోట్లో వేసుకోలేదు, రాముణ్ణి లక్ష్మణుణ్ణి స్మరించి వాళ్ళకి నైవేద్యం చేసింట. మనం ఎలా అయితే నివేదన చేస్తామో దేవుడికి, అలా ముందు రామ లక్ష్మణులకు కూడా చెందాలి అని చెప్పి నివేదన చేసింట. చేసి అంటోంది, ఏది జీవతి మే భర్త సహ భ్రాత్ర మహాబల ఇదమస్తు తయోర్భక్త్యా తదా స్నాత్ పాయసం స్వయం. నా భర్త నా మరిది వాళ్ళిద్దరు కనుక జీవించి ఉంటే ఈ పాయసం ఏదైతే ఉందో ఇది నా భక్తి భావంతో వాళ్ళకి సమర్పిస్తాను, వాళ్ళకి చెందవలసింది అని అంది. అని అప్పుడు తాను స్వీకరించింది. ఇతీవ తత్ ప్రాస్య హవిర్వరానన జహౌ క్షుధా దుఃఖ సముద్భవంచ తత్. ఆ పాయసం తినగానే ఆకలి తీరిపోయి చాలా బలం వచ్చినట్టు అయింది ఆవిడకి. అది దివ్యమైనటువంటి పాయసం కదా, అది స్వయంగా ఇంద్రుడు తెచ్చాడు దేవలోకం నుంచి. అందుకనే తినేప్పటికీ ఆవిడకి ఇంకా ఆకలి దప్పులు దానివల్ల వచ్చినటువంటి అలసట అన్నీ పోయాయి. ఇంద్రాత్ ప్రవృత్తిం ఉపలభ్య జానకి కాకుత్స్థమ్యో ప్రీతమనా బభూవ. ఆవిడ ఇంద్రుడు చెప్పగా విని రాముడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు, ఏం పర్వాలేదు, వాళ్ళు వస్తారని చెప్పినటువంటిది వినడం వల్ల మనస్సు కూడా ప్రశాంతమైంది. సజాపి శక్రస్త్రిదివాలయం తదా ప్రీతో యయౌ రాఘవ కార్యసిద్ధయే ఆమంత్ర్య సీతాం సతతో మహాత్మా జగామ నిద్రాసహిత సమాలయం. అప్పుడు సీతాదేవి ఆహారం స్వీకరించిన తర్వాత అప్పుడు ఆవిడతో చెప్పి రాముడి యొక్క కార్యసిద్ధి జరుగుతుంది, రాముడి యొక్క కార్యం సఫలం అవుతుందని చెప్పి అప్పుడు మళ్ళీ నిద్రాదేవితో సహా తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు రాక్షసులు మెళుకు వచ్చిందనమాట వాడికి. ఆ చుట్టూ ఉన్నటువంటి కాపులా ఉన్నారు కదా,
వాళ్ళ నిద్రాదేవి ఒకసారిలా పడుకోబెట్టేసింది. ఈ ఇంద్రుడు సీతతో మాట్లాడడం, ఆవిడ తినడం ఎవరికి తెలియదు. ఇదంతా అయిపోయి మళ్ళీ ఇంద్రుడు వెళ్ళేప్పుడు నిద్రాదేవి వెళ్ళొస్తానని ఇంద్రుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంద్రుడితో వెళ్ళిపోతూ ఇలా అందనమాట. మళ్ళీ వీళ్ళు లేచి కూర్చున్నారు. ఎలా ఉంది సీతన్న? బాగానే ఉంది, మామూలుగానే ఉంది, ఎవరికి ఏం తెలియదు, ఇంక్లూడింగ్ రావణ, వాడికి కూడా తెలియదు. ఎవరికి లంకలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఏమీ తెలియదు. అందరినీ కూడా నిద్రాదేవి అలా పడుకోబెట్టేసింది. సరే, ఇంకా లంకలో ఇలా ఒక కొలిక్కి వచ్చింది. ఒక కొలిక్ అంటే ముందు ఆవిడ ప్రాణాలు నిలబడ్డాయి. ఎందుకని? ఒకటి దివ్యమైనటువంటి పాయసం ఇంద్రుడు తీసుకొచ్చింది, రాముడికి లక్ష్మణుడికి నివేదించి తను తీసుకుంది. దానివల్ల ఈవిడికి ఆయన తెచ్చిందే దేవలోకం నుంచి ఇంద్రుడు, పైగా రాముడికి నివేదించింది. అంటే రాముడికి తగినటువంటి భార్య, ధర్మం తప్పదు ఎప్పుడు. అలా నివేదించి తీసుకున్నటువంటి దానివల్ల ఇంకా ఆవిడ తేజస్సు పెరిగింది, బలం పెరిగింది. తర్వాత ఆకలి దప్పులు అనేటువంటి బాధ కూడా లేకుండా పోయింది ఆవిడకి. ఇప్పుడు ఇక మనస్సు ప్రశాంతమైంది. ఎందుకని? రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ తప్పకుండా వస్తారని కూడా చెప్పాడు ఇక్కడ ఇంద్రుడు. అందుకని దానివల్ల మనస్సు కూడా ప్రశాంతమైంది. అందువల్ల కొంచెం సీత సంగతి ఇలా ఉంచి ఇప్పుడు మళ్ళీ సీన్ మారుతోంది. అక్కడ రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు మరి చూడాలి కదా మరి. అందుకని ఈ నెక్స్ట్ సర్గ ప్రారంభమవుతోంది. అది రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తూర్ణం పదిన్యవర్తత. మారీచుడిని వధించేసి వెంటనే వెనక్కి బయలుదేరాడు రాముడు. తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వనోధ గోమాయు విననాదాస్య పృష్ఠతః. అలా రాముడు మారీచుడిని చంపేసి వెనక్కి తిరిగి బయలుదేరగానే సీతను చూడాలి, అయ్యో ఎలా ఉందో అనేటువంటి ఆతురతతో వెనక్కి బయలుదేరితే ఆయన వెనకాల ఒక నక్క భయంకరమైనటువంటి విధంగా అరిచింది. అంటే నక్కలు మామూలుగా సహజంగా కూయేసేటువంటి కూత కాకుండా భయంకరంగా కూస్తే అది అపశకునం. అసలు నక్క కూస్తేనే భయపడతారు చాలామంది. అలాంటిది ఆ నక్క భయంకరంగా అరుస్తోంది, ఇది అపశకునం. సతస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాసు గోమాయో స్వరేణ పరిశంకిత. రాముడు విన్నాడు, ఈ అపస్వరంతో కూస్తోంది ఇది, దీనివల్ల పెద్ద ఆపద రాబోతోందని తెలుసుకున్నాడు. అశుభం బత మన్యేహం గోమాయుర్ వాస్యతే యథా స్వస్తి స్యాదపి వైదేహ్యా రాక్షసైర్భక్షణం వినా. దీని యొక్క ఈ అరుపు వల్ల చాలా పెద్ద ఆపద. ఎవరికి? సీతకే కదా. మరి ఆయనకి ఆపద అంటే సీతకి ఆపద వస్తే ఆయనకు వచ్చినట్టే కదా. అందుకని రాముడు ఒకసారి సీతకి స్వస్తికి కాక, సీతకి ఆపద ఏం కలగకుండా, ముఖ్యంగా రాక్షసులు ఎవరైనా సంహరించేస్తారేమో అని భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే చుట్టూ అందరూ కూడా నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు, మామూలు వాళ్ళు కాదు. అక్కడ ప్రతి ఒక్కళ్ళను వాళ్ళు బాగా అలవాటు పడ్డారు. మ్యాన్ ఈటర్స్ లాగా వాళ్ళు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళని చేసేటువంటి వాళ్ళు అయ్యారు వాళ్ళు. అందుకని ఏమవుతుందో, అందుకని సీతకి ఏమైందో అని ముందు సీతకి ఏమవకుండా ఉండాలి అని చెప్పి ఒకసారి అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడు బయలుదేరి వెళ్తూ ఉంటే మరి లక్ష్మణుడు ఏం చేస్తాడు? మన ఆయన దారిలో ఉన్నాడు, ఆయన ఈయన దగ్గరికి వస్తున్నాడు, ఈయన వెనక్కి తిరిగాడు.
ఇంకా వీళ్ళిద్దరూ కలుసుకోవాలి. అప్పుడు కానీ ఏమైంది తెలియదు రాముడికి. అది మనం రేపు చెప్పుకుంటాం. ఇంకా రాముడు లక్ష్మణుడు కలుసుకుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్తే ఏమవుతుందో, ఏం చేస్తారో అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.